అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి స్క్రోల్ అవుతుందండి. మీకు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు. మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ కూడా చాలా మారిపోయిందండి. జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మీన రాశి గురించి చెప్పుకుందాం అండి. మీన రాశి వాళ్ళకి ఏం భయం ఉందండి? కానీ రాహు రాశులు అవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మనస్తాపము, చికాకులు, కోపావేశాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. అందరికీ ఎవరికి రావండి, ఎవరికి వస్తాయి కదా, వస్తాయి. సెకండ్ హౌస్ లార్డ్ కుజుడు మీకు అత్యంత మంచివాడు అండి. కుజు అంటే మంచివాడు అనకూడదు, ఆయన సుబ్రహ్మణ్యుడు మీకు మంచి భగవానుడు. సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం వలన మీకు ధనయోగం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టి కుజుడికి పడిపోయిందండి. పడిపోవడం వల్ల ఏమవుతుంది, కొద్దిగా మీకు ధనం రావడం లేట్ అయిపోవడము, మీ మొండి బాకీలుగా ఉండడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము, భార్యాభర్తల విషయంలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడము, ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. కానీ రావాల్సిన డబ్బులు మాత్రం ఇస్తాడండి కుజుడు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవాలి. సూపర్. 3వ భావంలో రవి, బుధ, గురు, శుక్ర, చంద్రులు. అంటే 5, 6 తారీఖులో శుభవార్తలు వింటారండి మీరు. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు 3 రోజుల్లో శుభవార్తలు వింటారు. కష్టపడి పనిచేస్తారు మీరు. అలాగే మీ తమ్ముళ్ళని, తోబుట్టుల్ని పెంచుతూ ఉంటారు, బ్రహ్మాండం చూసుకుంటుంటారు. మీ ఆలోచన ధోరణి చాలా మారిపోతూ ఉంటుంది. మీకు మంచివారుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, వాహనాలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు. అంత బాగుందండి. 3వ భావం ఎక్కడైనా చెడిపోయిందో ఏం చెడిపోలా. కానీ శుక్రుడు మంచివాడు కాదు కదా, కేంద్రాధిపత్య బుధుడు మంచివాడు కాదు. రవితో కలిసి ఉన్నాడు, సంగతి మర్చిపోకూడదు. అంటే రవితో బుధుడు ఎవరితో కలిసి ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడండి. అంటే మీకు ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల 4th భావంలో ఉంటే భూములు కొనుక్కుంటారు, అమ్మగారికి బాగుంటుంది, పంట పొలాలు బాగా సక్సెస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో, కళారంగంలో సక్సెస్ రేట్ ఉంటుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మంచి విద్యలో బాగా రాణిస్తూ ఉంటారు. విద్యలో బాగా అద్భుతం, బాగా రాణిస్తారు ఉండవు, మంచి మార్కులతో పాస్ అవుతుంటారు. సంగీతంలో బాగా 4th భావం, సంగీతం మర్చిపోకూడదు మనం. బంగారం, సంగీతం 4th భావం బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే 4th భావం మీనరాశి వాడికి చాలా బాగుందండి. 15వ తారీఖు నుంచి చెప్పుకోవాలి మనం. 15వ తారీఖు నుంచి మీకు టర్నింగ్ పాయింట్ చాలా బాగుంది. శుక్రుడు, బుధుడు, రవి మీకు 4th భావంలో ఉండి వాళ్ళ దోషాలే కరెక్టే ఒప్పుకుంటా, కానీ రవితో కలిసారు కాబట్టి యోగాలే ఒప్పుకుంటా ఇస్తారు. చక్కగా బాగుంటుందండి. 5వ భావం బాగుంది. అంటే సంతానం విషయంలో బాగా రాణిస్తారు, విశేషమైన ప్రతిభ కనపరుస్తారు, అన్ని మామూలే. 7వ భావం చూసుకుంటే కేతువు. 7వ భావంలో కేతువు దోషకారకుడు. అంటే దగ్గర సంబంధాలు చెడగొట్టడము, భార్యాభర్తల విషయంలో మధ్య విభేదాలు కలిగించడము, ఏదో వ్యాపారాల్లో మీకు సంకటాల స్థితి ఏర్పడడం జరుగుతుంది. అందుకని చెప్తాను కదండి, గణపతి ఆరాధన చేసిన వాళ్ళకి, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట గరికెతోటి వినాయకుడిని కొలిచిన వాళ్ళకి ఈ కలియుగంలో వినాయకుడిని కొలవాలని, వినాయకుడిని, చండిక అమ్మవారిని కొలవాలని శాస్త్రం, నేను చెప్పేది కాదు. కాబట్టి మీరు చూసుకోండి. ఆ చేయడం వలన మీకు యోగం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే మీరు. ఎందుకని, కేతు ఉన్నాడు కదండి 7వ స్థానంలో, చేయాల్సిందే, చేస్తే మంచిది. పైగా గురుదృష్టి ఉంది అక్కడ. అదృష్టం అంటే గురుదృష్టి ఉండడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉంటారు, మంచి సంబంధాలు వస్తాయి. మీరు బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో సత్సంబంధాలు నెలకొంటారు, కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు. 7వ భావం ఏమంటాం మనం, అదృష్ట స్థానము అంటాం కదా, ఖచ్చితంగా అదృష్టమే. అలా కళత్ర స్థానము బాగుంది. 8వ స్థానంలో కుజుడు చూస్తున్నాడు కదా, అంటే యాక్సిడెంట్స్ ఉంటాయా, ఏం ఉండవండి. 8వ భావాన్ని వృద్ధి చేస్తాడు ఆయన. అంటే ఏంటి, బాగా మీకు ఆరోగ్యంగా ఉండేది చేయడము, మంచి మంచి లాభాలు కలిగేట్ చేయడము, ఫ్రెండ్ సర్కిల్ ఉండేది చేయడము, ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, దానగుణం కలిగేట్ చేయడము, ఆయన యొక్క ప్రభావే కదండి. పైగా ఆ కుజుడే భాగ్యాన్ని చూస్తున్నాడు. భాగ్యస్థానం చూడండి, శని మీ కుజుడిని చూస్తున్నాడు, భాగ్యస్థానాన్ని చూస్తాడు. భాగ్యస్థానం శని చూడడం వల్ల ప్రాబ్లం ఏం లేదండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీ భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తాడు, మెయిన్ లార్డ్స్ చూస్తున్నారు. సో శని వల్ల వచ్చే దోషాలు తక్కువగా ఉంటాయి. గురుడితో కలిసిన కుజుడు వచ్చే యోగాలు ఎక్కువ ఉంటాయి. ఏం అవకాశాలు ఉంటాయి, భూములు కొనుక్కుంటారు, ఇంతకు చెప్పినట్టుగానే ల్యాండ్స్ బాగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారండి. కాకపోతే ఏంటంటే శని ప్రభావం వల్ల వాళ్ళకి బేరాలు, అంటే వాళ్ళకి రావాల్సిన అదృష్టాలు తక్కువగా ఉంటాయి, డిలే అయిపోతుంటాయి, రావాల్సిన సంపద తక్కువగా ఉంటుంది. కానీ కుజుడు కూడా చూస్తున్నాడు కదా, బాగుంటుందండి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చా విదేశాలు వెళ్తారు, సన్మానాలు జరుగుతాయి. అక్కడ మంచి మీకు H1B వీసా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా మీకు భాగ్యస్థానం బాగుందంటే లాయర్స్, డాక్టర్స్ చాలా బాగుంటారు.
ఎందుకంటే మీ వృశ్చిక రాశి కదండి, డెఫినెట్గా ఉంటుంది. రాశి వాళ్ళకి బాగుండడం. గుడి చూస్తున్నాడు, 5 గ్రహాలు చూస్తున్నారు భాగ్యస్థానాన్ని. తీర్థయాత్రలు చేయడం, గురువుగారు సందర్శించడము, గంగానది స్నానం చేయడము, విశేషంగా శివుడు ఆరాధన చేసుకోవడము, ఎంత అదృష్టం కలుగుతుందండి మీకు. ఎంత అదృష్టం, బాగుంది కదా. ఇంత అదృష్టం ఉండడం వలన భాగ్యస్థానము, వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపార అభివృద్ధి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు మీరు. ఎంత బాగుంది మీకు కాంపిటీషన్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వడము. కొంతమందికి ఏమో మీ అదేంటి విద్యారీత్యా అంటే ఉద్యోగాలకు వెళ్ళడము, దానికి ఉద్యోగాలు ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, సక్సెస్ అవ్వడం బాగుంది. సరే ఇవన్నీ పక్క పెడదాం. 10th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉండి మంచి చేస్తాడండి. మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తారు, అది తప్పదు. మంచి యోగం ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు కారకత్వాలు బిజినెస్ అంటే బ్యాంకింగ్ రంగం, ఉద్యోగాలు అంటే బ్యాంకింగ్ రంగం అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, ఎడ్యుకేషన్ సంస్థలని అంటాం కదా. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగంలో డెవలప్ అవుతారు. మీకు ప్రమోషన్స్ రావడము, కొద్దిగా మీ ప్రమోషన్స్ వచ్చి కొద్దిగా ప్లేస్ చేంజ్ అవ్వడము, మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా గ్రూప్స్ రాస్తున్నారు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, అనేక రకాలుగా అదృష్టం మీకు తోడవుతుంది అనడంలో సందేహం లేదు. భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు, లాభస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. ఈ 2 పాయింట్లు చాలండి మీకు విశేషమైన సంపద కలగడానికి. అలాగే మీ వ్యాపారాభివృద్ధి కలగడానికి భాగ్యస్థానం గురుడు అంటే, లాభస్థానాన్ని గురుడు అంటే ఏంటంటే మీ తోబుట్టువులకి, అన్నయ్య గారికి, అక్కయ్య గారికి బాగుండడము, డబ్బులు లేవురా బాబు అనకుండా సక్సెస్ రేట్ ఉండడము, డబ్బులు ఆటోమేటిక్గా ఉండడము, 11వ భావం చూడడం వల్ల, పైగా బంధు ప్రీతి కలగడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము, సేవకాజనం ఉండడము, అలాగే సన్మానాలు, భార్యాభర్తల విషయంలో అనురాగం కలగడము, దైవ సంబంధమైన ఖర్చులు చేయడము, గుడులకి గోపురాలకి దానగుణం ఇవ్వడము, తటాకాలు బావులు తవ్వించడము చేస్తారు. భాగ్యస్థానం బాగుంది కదండి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది చేసిన వాళ్ళకి, మీకు మీ ముందు తరాల వాళ్ళకి, వెనకాల తరాల వాళ్ళు కూడా చాలామంది మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం. అది కూడా చెప్దాం, ఒకసారి చెప్తాను. అదొక విషయం ఉందండి. భాగ్యస్థానం, లాభస్థానం బాగున్నాయి కాబట్టి మంచి సంపాదన ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏలినాటి ప్రభావం ఉందండి మీకు. ఏలినాటి ప్రభావం వలన కొద్దిగా మీకు మంచి దశలు జరుగుతున్నప్పుడు ప్రభావం తక్కువగా ఉంటుంది, ఏలినాటి ప్రభావం తక్కువగా ఉంటుంది, డౌట్ లేదు. కానీ శని ప్రభావం ఉంది కాబట్టి నిరంతరము గాయత్రి జపం చేయాలి, అసలు వదలకూడదు. తల్లిదండ్రులను పూజ చేయాలి, అదొకటి. నిరంతరము ఓం శం శనేశ్వరాయ నిరంతరం కాదు, శనివారం పూట శనీశ్వరుడు కొలవాలి. మీకు తెలియదు ఏముందండి, వెంకటేశ్వర దీపారాధన చేయాలి. ఇవన్నీ చేయడం వలన నిరంతరము ఆ అమ్మవారు, దుర్గా అమ్మవారిని కొలవడము, అలాగే సంతోషిమాత అమ్మవారిని కొలవడం వలన శని వలన వచ్చేటువంటి చికాకులు అన్నీ తొలగిపోతాయండి. నిత్య సంతోషంగా ఉండడానికి, సంతోషం కదా మాకు కావాల్సింది, తృప్తి, సంతోషము మనకు కావాలి. ఎప్పుడు నిరంతరం విచారం కావాలా? వద్దు, సంతోషమే కావాలి మనకి, అవునా? అందుకని సంతోషమాత అమ్మవారిని పూజించండి. నేను కూడా తెలుసుకోలేకపోయాను, ఈ మధ్య తెలుసుకున్నాను. ఈ మధ్య అంటే నాకు ఇంతకుముందు తెలుసు, కానీ నేను నాకు కూడా శనివారం ప్రభావం వల్ల దోషం ఉంది. సరే, ఏదైనా ప్రభావం అమ్మవారిని కొలవండి, దుర్గా అమ్మవారిని, నిత్య సంతోషం అమ్మవారిని కొలవండి. బాబోయ్, అమ్మవారిని కొలిస్తే ఎంత సంతోషం కలుగుతుంది మీకు. అలా కలగడము, ఆ శనివారం వచ్చే దోషాలు కూడా తగ్గిపోతుంటాయి. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటూ మీకు అన్ని రంగాల్లో విజయం కలగాలని, ఏ రంగంలో ఉన్నా సరే ఆ ప్రభావం మీ మీద ఎక్కువ ఉండి, భగవంతుడే ప్రభావం, అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ నిత్యం సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.